హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఈ తరంలో తినే జంక్ ఫుడ్ నుండి పీల్చే కాలుష్యపు గాలి దాకా అన్ని మన ఆరోగ్యంలో ఏదో ఒక సమస్యను సృష్టిస్తూనే ఉన్నాయి. వాటినే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం. ఇందులో మధుమేహం మరియు ఊబకాయం అనేది మన దేశంలో ఎక్కువ శాతం ఉన్న సమస్య. వీటికి రసాయన ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారం చూపగలదో ఈ వీడియోలో చూద్దాం. ముందు మధుమేహంపై రసాయన ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధుమేహాన్ని మనం సాధారణంగా షుగర్ అని కానీ డయాబెటిస్ అని కానీ అంటుంటాం. ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ మధుమేహాన్ని ఆయుర్వేదంలో మహారోగ అని చెప్పబడింది. రసాయన ఆయుర్వేదంలోని రస ఔషధాలు మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి ఈ మధుమేహం సమస్య నుండి మనల్ని తప్పించగలవు. ఈ మధుమేహ సమస్యలకు పైన సూచించినవే కాకుండా రసాయన ఆయుర్వేద ఔషధాలైన శిలాజిత్, వంగభస్మం, వసంత కుసుమాకర, చంద్రప్రభ వంటివి ఉపయోగిస్తారు. రసాయన ఆయుర్వేదంలోని ఔషధాలు మన శరీరంలోని త్రిదోషాలైన వాత, పిత్త, కఫలను సమతుల్యం చేసేలా ఉంటాయి. ఈ శిలాజిత్ అనే ఔషధం శరీరంలోని సప్త ధాతువులపై ప్రభావం చూపి మన శరీరం ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరిగేలా ఈ ఔషధాలు పనిచేస్తాయి. దానితో పాటే జీవక్రియ మరియు రోగనిరోధక శక్తిని కూడా పరుస్తుంది. ఇక వంగభస్మం మధుమేహం నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే వసంత కుసుమకార మన శరీరంలోని అన్ని అవయవాలను మెరుగుపరుస్తూ త్రిదోషాలను సమతుల్యం చేసి మధుమేహానికి కారణమైన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఇంకా ఊబకాయంపై రసాయన ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం ఊబకాయాన్ని స్థౌల్య అని పిలువబడింది. ఈ ఊబకాయం ఏర్పడటానికి ముఖ్య కారణం మన శరీరంలో అధిక మేధోధాతు ఉండడం. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే అధికంగా ఫ్యాట్ స్టోర్ అవ్వడం. జీర్ణక్రియలో అసమతుల్యత వల్ల మన బాడీ మాస్ ఇండెక్స్ పెరిగి అది ఈ ఊబకాయానికి దారితీస్తుంది. దీనికి ముఖ్య కారణం మన జీవన శైలి మరియు ఆహార విధానం. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోవడంతో పాటు మన శరీరానికి కావలసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆహారం జంక్ ఫుడ్ రూపంలో తినడం ఈ సమస్యకు కారణమవుతుంది. ఇక రసాయన ఆయుర్వేదంలో ఈ ఊబకాయానికి కూడా సరైన వైద్యం మరియు ఔషధం ఉంది. ఈ రస ఔషధాలు శరీరంలో లిపిడ్ మెటబాలిజం ను పెంచడం ద్వారా ఫ్యాట్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ ఊబకాయం సమస్యకు రసాయన ఆయుర్వేద వైద్యులు లోహభస్మాన్ని ఉపయోగిస్తారు. ఈ లోహభస్మం జీవక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ భస్మాన్ని తేనెతో పాటు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. అలాగే ఆరోగ్యవర్ధిని వటి అనే ఔషధం కూడా ఈ ఊబకాయం తగ్గడానికి రసాయన ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ ఔషధం మన కాలేయంపై ప్రభావం చూపి జీవక్రియ మెరుగయ్యేలా పనిచేస్తుంది. సరైన ఆయుర్వేద వైద్యం కోసం వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఈ విధంగా రసాయన ఆయుర్వేదం లైఫ్ స్టైల్ డిసీజెస్ పై కూడా ప్రభావం చూపించగలదు. ప్రకృతిలో అల్సర్ నుండి క్యాన్సర్ దాకా అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. అదే ఆయుర్వేదంలో రాయబడింది. ఆయుర్వేదం మన జీవన విధానం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్లీ కలుద్దాం.